సో హై గైస్, రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ పేరు ఏంటంటే E20 అంటే ఏంటి, E20 వల్ల వచ్చే లాభాలు ఏంటి, E20 వల్ల వచ్చే నష్టాలు ఏంటి, E20 వల్ల ప్రపంచానికి వచ్చే నష్టాలు ఏంటి, E20 ఇప్పుడు ఎందుకు యూజ్ చేయాలి, అసలు E20 అంటే ఏంటి, అవన్నీ విషయాల గురించి ఇవాళ మనం మాట్లాడదాం. సో బిఫోర్ డీపింగ్ డైవ్ ఇంటూ ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఓకే, ఫస్ట్లీ E20 అంటే ఏంటి? E20 అంటే ఈథనాల్ 20. ఈథనాల్ అనేది ఒక ఆల్కహాలిక్ నేచర్ లో ఉంటుంది. ఆల్కహాల్ అంటే ఈ ఈథనాల్ మనకు పెట్రోల్ ఏదైతే ఉంటుందో అదే క్యారెక్టర్ తో ఈథనాల్ అనేది ఉంటుంది. సో ఈథనాల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఫస్ట్లీ ఈథనాల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మన షుగర్ కేన్, ప్యాడీ అండ్ మెయిజ్ అంటే మక్క, దానివల్ల దాని ఒక వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ ని ఫెర్మెంట్ చేస్తారు. ఫెర్మెంట్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, అది ఆల్కహాలిక్ నేచర్ లో ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పెట్రోల్లో కలపాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. సో దీన్నే E20 పాలసీ అంటే ఈథనాల్ని 20% పెట్రోల్లో కలపడాన్ని E20 పాలసీ అని అంటారు. సో ఇప్పుడు ఎందుకు కలుపుతున్నారు అయ్యా దీన్ని అంటే, జనరల్ గా మనకు ఫాజిల్ ఫ్యూల్స్ మన భూమిలో నుంచి చాలా కోల్, పెట్రోలియం చాలా ఎక్కువ తీస్తున్నాం. సర్టెన్ టైం వచ్చిన తర్వాత అది అంతమైపోతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గానే ఈ పాలసీని తీసుకొచ్చింది. సో ఇది ఈ 20% అనే కాన్సెప్ట్ 2030 నాటికి టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఉంది, కానీ 2025 నాటికే రీచ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. సో ఈథనాల్ బ్లెండింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఈథనాల్ బ్లెండింగ్ అనేది మనకు 2003 నుంచే ఉంది. 2003లో కూడా మనం ఈథనాల్ బ్లెండ్ చేసాం, కాకపోతే అది 0.6% చేసాం. అప్పుడు అంత అవగాహన లేదు, అంత పాపులేషన్ లేదు, అంత వెహికలర్ కన్జంప్షన్ లేదు, కాబట్టి అంత ఏం లేకుండే. ఓన్లీ 0.6% యూజ్ చేసాం. కాకపోతే ఈ ఈథనాల్ బ్లెండింగ్ అనే ఒక ఈ కాన్సెప్ట్ E20 అనే పాలసీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ బయోఫ్యూల్స్ అనే పాలసీ ఒకటి ఉంది 2018 ప్రకారం. దాని ప్రకారం మనకు E20 పాలసీ అనేది వచ్చింది. అయితే ఇదేం కొత్తది కాదు, 2003లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే 0.6% మాత్రమే ఈథనాల్ని కలిపారు. సో ఇప్పుడు దాన్ని 100%కి తీసుకెళ్లాలి అంటే 20%ని తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకొచ్చారు. అండ్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, బ్రెజిల్ అనే ఒక దేశము 100% ఈథనాల్ యూజ్ చేస్తుంది. దెర్ ఈజ్ నో పెట్రోల్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంటి? సో ఈ E20 అనేది 2023 ఏప్రిల్లోనే రోల్ అవుట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాకపోతే కొన్ని స్టేట్స్ లో మాత్రమే రోల్ అవుట్ చేసింది. కాకపోతే ఇప్పుడు 2025 వచ్చేసరికి, సెప్టెంబర్ వచ్చేసరికి అన్ని స్టేట్స్ లో, అన్ని సిటీస్ లో ఇంప్లిమెంట్ అయింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే, దీనివల్ల లాభాలు ఏంటంటే, ఫస్ట్లీ మనకు కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఏంటంటే పెట్రోల్ కన్జంప్షన్ తగ్గుతుంది. దానివల్ల మనకు గ్రీన్ హౌస్ డిప్లరేషన్ అనేది అవ్వదు. దానివల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వనప్పుడు మనం గ్రీన్ హౌస్ చెట్ల కింద ఎట్లయితే బతుకుతున్నామో ఆ నేచర్ లో ఉంటాం. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ లో దాదాపు 55 to 60 degreesకి వెళ్ళిపోతుంది టెంపరేచర్, దాన్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఇంపోర్ట్ బిల్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే మనం ప్రపంచ దేశాలపైన చాలా డిపెండ్ అయి ఉన్నాం. సో దీనివల్ల దాదాపు $300 బిలియన్ ప్రతి ఇయర్ వెళ్ళిపోతుంది మనది. అంటే మన కరెన్సీ అనేది డివాల్యూ అయిపోతుంది. సో ఒకవేళ ఇవాళ మనకు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్ గాజా నడుస్తుంది, దాని తర్వాత రెడ్ సీలో నిన్న ఇంటర్నెట్ కట్ అయిపోయినాయి. దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వద్దురా బాబు, తలకాయ నొప్పులు, మన దగ్గరనే మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి ఈ పాలసీని తీసుకొచ్చింది. అండ్ పాయింట్ 3 ఏంటంటే, దీనివల్ల షుగర్ కేన్ ఎవరైతే పండిస్తారో, మెయిజ్ ఎవరైతే పండిస్తారో, ప్యాడీ ఎవరైతే పండిస్తారో వాళ్ళందరికీ ఫార్మర్స్ కి లాభం చేకూరుతుందని చెప్పేసి చెప్పింది. ఆ పైసలు పోయే $300 బిలియన్ ఏవైతే ఉన్నాయో మన ఫార్మర్స్ కే ఇచ్చి మన ఫార్మర్స్ ని సస్టైన్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదొక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఓకే, సో దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది మాట్లాడదాం ఇప్పుడు. సో ఈ బ్లెండింగ్ ఆఫ్ ఈథనాల్ వాడడం వల్ల నష్టాలు ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు పెట్రోల్ ఉంది, పెట్రోల్ 100% మైలేజ్ ఇస్తుంది మనకు. కాకపోతే ఈ ఈథనాల్ యూజ్ చేయడం వల్ల దాదాపు 80% మాత్రమే మైలేజ్ ఇస్తుంది. అండ్ దీనివల్ల ఇంజన్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని కంపెనీలు అడ్మిట్ చేస్తున్నాయి. దీనిపైన మహేంద్ర కూడా రిపోర్ట్ చేసింది, దాని సర్వే కూడా చేసింది. అండ్ పాయింట్ 2 ఏంటంటే లాజిస్టిక్స్ ప్రాబ్లం. లాజిస్టిక్ అంటే ఇది మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లోనే బాగా ఎక్కువ పడుతుంది, ఇది షుగర్ కేన్, మైజ్. సో ఆ 2 రాష్ట్రాలు మాత్రమే లబ్ధి పొందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనం షుగర్ కేన్ ఈథనాల్కి వెళ్ళిపోతే, షుగర్ కేన్ మనకు చక్కెర చేయడానికి, సో ఇంకా వేరే ఐటమ్స్ జాంగ్రీ చేయడానికి, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ దీనివల్ల ఈథనాల్ యూజ్ చేయడం వల్ల 108 ఆక్టేన్ పవర్ ఉంటుంది దీనికి. అంటే ఇంజన్ క్లచ్ గేర్ లో ఇంజన్ 108 times కొట్టుకుంటుంది, కానీ పెట్రోల్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ 100 times కొట్టుకుంటుంది అని కూడా ఒక పాజిటివ్ నేచర్ ఉంది దీనికి. సో ఓవరాల్ ద క్రిటిసిజం ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే E20 పాలసీ అని తీసుకొచ్చింది. సో E10 కూడా తీసుకురావాలి, E5 కూడా తీసుకురావాలని చెప్పేసి కొంతమంది క్రిటిక్స్ అంటారు. ఎందుకంటే మెడ పట్టుకొని నువ్వు E20 యూజ్ చేయాలని చెప్పేసి ఫోర్స్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. డెమోక్రసీలో ప్రజల గొంతే వినిపించాలే కానీ గవర్నమెంట్ ఏది ఇంప్లిమెంట్ చేస్తే అది యూజ్ చేయడానికి ఏం లేదని చెప్పేసి క్రిటిక్స్ కూడా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.